గురుగారు దాదాపు 9 నెలల పరిపాలన దగ్గర దగ్గర ఇంక 3 నెలలు అయితే సంవత్సరం కూడా అయిపోయే పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లని గానీ, ఇసుకని గానీ అంటే ప్రతిది కూడా ఆయన చెప్పినట్టుగా నిదానంగానే చేసుకుంటా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పి పదే పదే విమర్శించడం ఎలా చూడాలి సార్? దొంగ హామీలు ఇచ్చారు, దొంగ హామీలు ఇచ్చిన హామీలని జనవేస్తున్నారు. ఏకదమ్మున ఆవిడ 1000 రూపాయలు పెంచబోయి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు పెంచాడు. 1000 రూపాయలు పింఛన్ పెంచబోయి ఏకదమ్ముని గెలవగానే 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. తర్వాత బారుకు 4,000 రూపాయలు ఇస్తున్నారు. రోడ్లన్నీ గుంటలో రోజు 10 చోట్ల యాక్సిడెంట్లు, ఇవాళ ఒక యాక్సిడెంట్ లేదు. రోడ్లన్నీ శుభ్రంగా వేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్లు వేశారు. పింఛన్ టయానికి ఇస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చి వాడడం లేకపోతే ఈరు అన్నారు. ఇప్పుడు పింఛన్ తీసుకొచ్చి ఇస్తున్నారు. తెల్లారిపాటికి ఇస్తున్నారు పింఛన్ తీసుకొచ్చి. మరి అమరావతి పాడుపడిపోయింది, శ్మశానం అన్నాడు బొత్స సత్యనారాయణ. ఇవాళ దేదేవి నిన్న రాముల వారి కళ్యాణం చేశారు. పట్టపగలు ఉన్నట్టు ఉంది అక్కడ అమరావతి వెళ్తే. లైటింగ్ కానీ అవి కానీ ఎంత ఇదిగా చేస్తున్నారు. తలకాలేని ముండి వేలే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాజధాని ఉంటే ఎంత ఇదిగా ఉంది ఆంధ్రప్రదేశ్, ఎంత కళ వచ్చింది. పోలవరం ఒక పాడు చేశాడు కట్టుకోకుండా. కట్టతో అటు ఇచ్చి అసలు పాడు చేశాడు. డయల్ పాలు భూములు మొత్తం తినిపోయిందా కాపాడు చూస్తూ ఊరుకున్నాడు. రాంబాబు అంటే నాకు 2 నిమిషాలు అంటాడు, డ్యాన్స్ చేస్తాడు. ఒక్కడు ఆడి తెలవదు. ఆడి ఫస్ట్ ఒకళ్ళు పెట్టారు, ఆడికి తెలవదు. ఇంకా చేయకపోవటం సూపర్ 6 పనులన్నీ చేస్తున్నారుగా. ఇవాళ వృద్ధులు మళ్ళీ ఆశ్రమాలు కడుతున్నారు, మొదలెడుతున్నారు. రేపు వచ్చే నెలలో 3 సిలిండర్లు ఇచ్చారు, 3 సిలిండర్లు ఇస్తున్నారా? మరి రేపు వచ్చే నెలలో ఫ్రీ బస్ ఇస్తానంటున్నారు. ఇంకా చెయ్యింది ఎక్కడా చెప్పు? జగన్మోహన్ రెడ్డి ఏం చేసి చచ్చాడు? 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఎక్కడ దోషి తిన్నారు, అంతా మైనింగ్ అంతా వాళ్ళే దోషి తిన్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్ర భూ కబ్జా, ఇటు ద్వారపూడి రాజశేఖర్ అయితే బియ్యం కబ్జా. ఓడ అమ్ముకున్నాడు బియ్యం. కానీ పదే పదే సార్ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి అసలు మొన్న ఎమ్మెల్యేలు అంత బాగా సభ అంటే శాసనసభ సమావేశాలు అంత బాగా జరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు ఒక చిన్న స్కిట్లు లాంటివి వేస్తే దాని మీద కూడా అవహేళన చేస్తూ చంద్రబాబు నాయుడు అంటాడు శకుని పాత్ర వేయాలి అని చెప్పి అంత చులకనగా మాట్లాడాను. అది చేతం చేతగా ఆడుదాం అన్నది పెట్టింది ఆ రోజా. దాంట్లో అంత స్కామ్. ఎన్ని రోజులు ఆడారు, ఎన్ని రోజులు చేశారు, ఎక్కడ ఆడారు, ఎక్కడ చేశారు చెప్పు? దేశ చరిత్రలో ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా ఇది ఆడతాం ఉందా? క్రికెట్ ఆడతాం కానీ మరి నాటికలో వేషాలు వేశారంటే మెచ్చుకుంటున్నారు దాన్ని. ఈడ కళ్ళు కనపడవు వైసీపీ వాళ్ళకి. ఏం చేశారు? ఆడదా ఆంధ్ర అని పెట్టారు. ఏం చేశారు? ఏమి చేయాల. ఎక్కడక్కడే వాళ్ళు ఆడుకున్నారు. అది కూడా ఇదైందా? అది కూడా సక్సెస్ అవ్వాలా. కాకపోతే మా ప్రభుత్వం మీద బురజాలనే ఉద్దేశంతో అటు వచ్చాడు మాట్లాడుతున్నారు. ఇవాళ విడుదల రాజు 2 కోట్లు కుంభకోణంగా ఉంది. ఇప్పుడు ఆడు ఆ ఫ్యాక్టరీ ఆయన ఊరికి ఈకోకుండా ఇచ్చానంటాడా? అది ఆధారాలకు అన్ని కనపడుతున్నాయి. ఫ్యాక్టరీ ఆయన కుంభకోణం అక్కడితో ఇక్కడ మన గుంటూరు జిల్లాలోనే ఎక్కడో కాదు. రోజా మీద కూడా ఆడదా ఆంధ్ర అది ఇది ఉందా, కుంభకోణం జరిగింది, అది బెడ్ పెట్టాలంటున్నారు. మరి పోసాని కృష్ణ తిట్టలేదు. అదేమంటే ఏమనలేదు, అమాయకుడని చెబుతున్నాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు కుంభకోణాలు కాకుండా అవి బయట పడతాయి రేపు పొద్దున. ఇంకా ఉంటాయి సార్. దాదాపుగా జనాలందరూ కూడా గుర్తించారు, చూశారు. 5 ఏళ్లలో ఒక్క అవకాశం అంటే మీరు ఏం చేశారని చూసే కదా మీకు ఈ రోజున 11 సీట్లు ఇచ్చింది. ఇంకా నేనే వస్తాను, నేను రేపు పొద్దున బట్టలు ఎప్పదీసి నిలబెడతానని వార్నింగ్లు ఇస్తున్నాడంటే ఆయన ఇంకేమవుతాడంటే 11 సీట్లు కాదు, ఈసారి 10 సీట్లు కూడా రావు. జనం ఏదో ఆయన చదువుతాం అన్ని అబద్ధాలు. ఫస్ట్లో చేసినప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేశాడా? అమరావతి ఫస్ట్లో అమరావతి కడతానన్నాడు, కట్టలా. పోలవరం నేను ఉండగానే పూర్తి చేస్తున్నాడు, చేయలా. ఇంకేంది ఆయన చేసేది చెప్పండి? రోడ్ల మీద గుంట చెంచా మట్టే ఇలా ఏం చేస్తాడు? తార్ రోడ్డు మీదకి రావద్దు. ఇంక జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్మరు. వాళ్ళ బాబాయ్ అచ్చికేసి 5 ఏళ్ళ నుంచి చేయలేకపోయాడు. ఇంకేం చేస్తాడు? ఆయన రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడు? చెల్లెల్ని తల్లిని బాగు చేయలేరు, రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడు? తెలివిగానే తీర్పు ఇస్తారు. ఈసారి కూడా అంతే, అంతకంటే ఎక్కువ ఘోరంగా ఎవడు చేయరు. నువ్వు చేస్తేనే పనులు చేస్తేనే చేసేది. అన్ని అబద్ధాలు తలలిగితే అన్ని అబద్ధాలు. మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెబితే జనం నమ్మొద్దు.